మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సొంత ఇల్లు ఒకవేళ అమ్మాలి అని అనుకునేటువంటి సందర్భంలో కానీ, లేదా భూ సంబంధిత ఇబ్బందులు, అది ఎలాంటిదైనా కావచ్చును. భూ సంబంధిత ఇబ్బందులు అంటే మీకు అనుకున్నటువంటి రేటు అనుకున్నటువంటి విధంగా రావాలి అనుకున్నా, లేదా మీకు మీ ల్యాండ్ తొందరగా అమ్ముడు పోవాలి అనుకున్న 43 రోజులలో చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ, ఇది ఎవరైతే చేస్తారో ఈ రెమెడీ వల్ల వితిన్ 43 రోజులలోనే మీకు ఆ ల్యాండ్ అమ్ముడు పోవడం కానీ, మంచి ధర రావడం కానీ, మీరు కోరుకున్నటువంటి ధర మీకు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక మరి ఒక శనివారం రోజు ఎవరైతే ఆ యొక్క భూ సంబంధిత యజమాని ఉన్నాడో, శనివారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో 5:30 లోపే తలంటు స్నానాన్ని ఆచరించి ఒక 86 బాదము కాయలను తీసుకోవాలి. 86 బాదం కాయలను లెక్కబెట్టి మరి తీసుకొని మీ ఇష్టదైవం వద్ద ఆ 86 బాదం కాయలను పెట్టాలి. పెట్టి చక్కగా ధూప దీప నైవేద్యాలను సమర్పించి చక్కగా అందులో నుండి ఒక 2 బాదం కాయలను తీసుకొని చక్కగా కూడా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి అక్కడ ఆ 2 బాదం కాయలను కూడా ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసి సమర్పించి చక్కగా ప్రదక్షిణ చేసుకొని చక్కగా శివాష్టకం కానీ, లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకొని ఆ 2 బాదం కాయల్లో నుండి ఒక బాదం కాయను తీసుకొని ఇంటికి రావాలి. మరి ఇంటికి వచ్చి మీ బీరువాలో దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టండి. మరునాడు కూడా ఇదే విధమైనటువంటి ప్రక్రియను చేయండి. మరలా నెక్స్ట్ డే కూడా 2 బాదం కాయలను తీసుకోవాలి, దేవాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేయాలి, శివాష్టకం కానీ, అదేవిధంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి 108 నామాలైనా చదువుకోండి. ఆ 2 బాదం కాయలను ఈశ్వరునికి సమర్పించి ఒక బాదం కాయను తీసుకొని ఇంటికి రావాలి. ఇట్లా మీరు 43 రోజులు చేయండి. 86 బాదం కాయలు ముందుగా తెచ్చుకున్నాం, ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకున్నాం, మీ ఇష్టదైవం వద్ద నుండి ప్రతిరోజు 2 తీసుకున్నాం. మీ సంకల్పం ఏమిటి? మీ ఇల్లు అమ్ముడు పోవాలి అనుకున్నా, మీ ల్యాండ్ అమ్ముడు పోవాలి అనుకున్నా, మీ ల్యాండ్కు అద్భుతమైనటువంటి ధర రావాలి అనుకున్నా, మీరు ఈ విధంగా 43 రోజులు చేయండి నమ్మకంగా. 43వ రోజు లోపులో 43వ రోజు వరకే, ఎందుకంటే మన కర్మ మంచిదై ఉండాలి. ఇవన్నీ చేస్తూ నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఎవరికీ చెప్పొద్దు. మళ్ళీ మీరు మనసులో పెట్టుకోండి. చేసేటువంటి పని నలుగురికి షేర్ చేయకండి, అస్సలు చెప్పకండి. సీక్రెట్గా ఈ పని చేయండి. 43 రోజులలో మీరు అనుకున్నటువంటి పని 100కు 100% నెరవేరుతుంది అనేటువంటిది ఇది సత్యము. కనుక శనివారం రోజు మొదలు పెడుతున్నాము అనేటువంటిది గమనించుకోండి. శనైశ్వరునికి సంబంధించింది. మరి రేపు అమావాస్య ఉంది. శనివారం అమావాస్యతో కూడి వస్తున్నది కనుక ఈ శనివారం నుండే మొదలు పెట్టండి, ఇంకా బాగుంటుంది. ఈ శనివారంతో మొదలు పెట్టడం వల్ల ఇంకా అద్భుతంగా ఉంటుంది. లేదు మళ్ళీ వచ్చే శనివారం భాద్రపద మాసం అవుతుంది. సో ఎప్పుడైనా ఇది మీరు శనివారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానాన్ని ఆచరించడం మాత్రం మర్చిపోవద్దు. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అటు పిమ్మట ఈ 2 బాదం కాయలను తీసుకోవాలి, ఈశ్వరునికి సమర్పించాలి. ఒక బాదం కాయ మళ్ళీ తీసుకొని వెళ్ళాలి, ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలి. 43 రోజులు మీరు ఇది చేసుకుంటూ ఉండడం వల్ల ఖచ్చితంగా
మీ పని నెరవేరుతుంది. ఆల్ ద బెస్ట్.